జిల్లాలో పంటల నమోదు కార్యక్రమం 89% పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, మినుము ఈ సంవత్సరం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దేవ్కుమార్ కోనాపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే రైతులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పొందగలరని సూచించారు. నాణ్యమైన వడ్లను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజు నారాయణ, నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, సిఇఓ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట కోనాపూర్ గ్రామంలో పంట నమోదు పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే మన మెదక్ జిల్లాలో 3,58,000 ఎకరాల వరకు పంట వేయడం జరిగింది, వివిధ పంటలు వేయడం జరిగింది. అందులో వరి 3,02,470 ఎకరాల దాకా వేయడం జరిగింది. అయితే ఈ పంట నమోదు కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామం, ప్రతి సర్వే నంబర్, ప్రతి పొలం సందర్శించి వారి పంట నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటి వరకు 98.5% దాదాపు 3,50,000 ఎకరాల వరకు నమోదు చేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినట్టయితే వారు కూడా వ్యవసాయ విస్తరణ అధికారిని వారి పంట నమోదు చేసుకున్నారో లేదో వారు విచారించి ఒకవేళ నమోదు చేయనట్టయితే వారు నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎందుకు పంట నమోదు చేయడం అనేది ముఖ్యము అని అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వరి, ధాన్యం, అలాగే మొక్కజొన్న, అలాగే పత్తి కొనడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క రైతు వారి పంట నమోదు చేసుకున్నట్టయితే మాత్రమే వారు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వెళ్ళి అమ్మడానికి వీలవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు వారి పంట నమోదు చేసుకుని ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళాలని